పట్టణంలోని శతవసంతాల చరిత్ర కలిగిన జామియా మసీద్ వ్యవహారంలో అడ్డుపడుతున్న వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ చర్యలకు నిరసనగా మసీదు బాధ్యతలను జీవితకాల సభ్యులకు అప్పగించాలని కోరుతూ సోమవారం నుంచి నిరాహార దీక్షలు జరపనున్నారు. స్థానిక శివాజీ చౌక్ లోని జామియా మసీద్ జీవితకాల సభ్యులు మత పెద్దలు షేక్ అబ్దుల్ రెహమాన్, సయ్యద్ జహీరుద్దీన్, షేక్ జాకీర్, షేక్ నసీం, షేక్ ఫరీద్ అబ్దుల్లా క్లాసిక్, షేక్ ముస్తఫా, షేక్ రహీం, సిఆర్పి సుబానీ, షేక్ బాజీ, రఫీ, షేక్ అమీన్, షేక్ బిలాల్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన జామియా మసీదును వ్యవస్థాపకుల దగ్గర నుంచి కమిటీ సభ్యులను ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. 2023లో అప్పటి కమిటీ కాల పరిమితి పూర్తవడంతో రద్దు చేసినట్లు తెలిపారు. జీవితకాల సభ్యుల్లో ఒకరైన షేక్ సుబానీని అధ్యక్షుడిగా నిర్ణయించి కార్యవర్గ సభ్యులను రంజాన్ తర్వాత ఎంపిక చేసుకునేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పండుగ తర్వాత కొందరిని కమిటీలోకి తీసుకుని మసీదు కమిటీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుండగా పాత జీవితకాల సభ్యులంతా కలిసి వక్ఫ్ బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో 2024లో మసీదును డిఎంలోకి తీసుకున్నారు. ఏపీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ గా తెనాలికి చెందిన ఇస్మాయిల్ బేగ్ ను నియమించారు. మసీదు కమిటీ సమస్యను పరిష్కరించాలని అందరూ కలిసి ఇస్మాయిల్ బేగ్ ను కోరగా అలాగే పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు భిన్నంగా విభజించు పాలించు తరహాలో వేరే వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని, కమిటీ పనికి వక్ఫ్ బోర్డులోనే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా సోమవారం నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నామని చెప్పారు. పట్టణంలోని మైనారిటీ సోదరులు, మసీదుల ప్రెసిడెంట్లు, ముతావల్లీలు, కమిటీ సభ్యులు మద్దతు ఇవ్వాలని కోరారు. జామియా మసీద్ 100 సంవత్సరాల కమిటీ పాత మెంబర్లతో మసీద్ 100 సంవత్సరాలు నడుస్తున్నది. ఈ మధ్యలో కొంతమంది వ్యక్తుల మూలంగా మసీద్ ఇంకోటికి హ్యాండ్ ఓవర్ చేసుకుంటడం జరిగినది. వీళ్ళు వక్ఫ్ బోర్డులోకి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేయడం మూలంగా వక్ఫ్ బోర్డు వాళ్ళు కొంతమంది ఆపేసి వాళ్ళు రన్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వక్ఫ్ బోర్డు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత కమిటీలో లెక్కల్లో కొన్ని అవకతవకలు జరగడం జరిగినది. రహిమాన్, హబీబుర్ రహిమాన్, నేను రిటైర్డ్ ఎంప్లాయీని. ఇది నా పుట్టక నుంచి 100 ఏళ్ళ నుంచి ఉంది మసీదు. ఈ మసీదు మేమందరం కమిటీలు వేసుకుని దీన్ని బాగు చేయించుకుని పై అంతస్తులు కోట్లు అవి కట్టించింది. ఈ మధ్యలో 24లో కొద్దిగా అవకతవకలు జరిగి ఇది వక్ఫ్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ అయింది. అప్పటి నుంచి ఈ మసీదు యొక్క ఇది బాగాలేదు. అది బాగా యాతన పడుతున్నాం మేము. అందుకని దీన్ని సరి చేసి చేయాలని నేను కోరుతున్నాను. కమిటీ వేసుకుని మళ్ళీ దీన్ని బాగు చేయాలని అనుకుంటున్నాం. మేము రేపు నిరాధ్యక్షులు చేస్తున్నాం. మేము మా డిమాండ్ ఏం లేదు. మా కమిటీ వేసుకుని ఇది మసీదు మళ్ళీ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము దాని యొక్క బాగోగులు అన్నీ మేము చూసుకుంటాం. మాకు కావాలండి. మా కమిటీ ఒక లైఫ్ మెంబర్లు ఉన్నామండి. దాన్ని కమిటీ వేసుకుని మేము దీన్ని బాగా చేసుకుని మేము పరిపాలన చేయాలని మేము ఆలోచిస్తున్నాం. అడ్డం పడుతున్నారు, అడ్డం పడుతున్నారు, అది వేరే విషయం. మాకు కావాల్సింది అన్నీ మాకు ఇచ్చేసి మేము లైఫ్ మెంబర్లో మేము ఎప్పటి నుంచో 30, 40, 50 ఏళ్ళ నుంచి ఉన్నాం లైఫ్ మెంబర్లు మేము. ఇప్పుడు నా వయసు 83 సంవత్సరాలు. ఈ తెనాలి జామియా మసీదు 100 ఏళ్ల చరిత్ర గల మసీద్ ఇది. దీనికి బై ఫౌండింగ్ దగ్గర నుంచి కూడా అందరూ ఇక్కడ ఉన్న మత పెద్దలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ సొంతంగా కమిటీలు నిర్ణయించుకొని కమిటీలు వేసుకొని ఈ మసీద్ని ఇంత డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పటిదాకా ఈ మసీదులో వక్ఫ్ బోర్డు అమౌంట్ కానివ్వండి, మేము గవర్నమెంట్ నుంచి వక్ఫ్ బోర్డు ద్వారా మేము ఏమైనా ఉపలబ్ధి పొంది మసీద్ని ఇక్కడ దాకా తేలేదు. మేము సొంతంగా కమిటీలో నుంచి చందాలు వసూలు చేసుకొని మసీద్ని ₹1 కూడబెట్టి ఇక్కడ దాకా కన్స్ట్రక్షన్ చేసుకుని వచ్చి ఇంత పెద్దగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఈ మధ్యకాలం 2024లో ఒక చిన్న డిస్ప్యూట్ వల్ల వక్ఫ్ బోర్డుకి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇరువురు పార్టీల దగ్గర నుంచి రికార్డ్స్ 10 సంవత్సరాల అకౌంట్ అది మేము చూడాలా అని చెప్పేసి డిఎంలో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 10 సంవత్సరాల అకౌంట్ ఆల్రెడీ ఒక 7 నెలల ముందే మేము ఇవ్వటం జరిగింది. ఆ రోజు కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఏమైందంటే డిసెంబర్లో మా మసీదు మౌజను ఒక అతను యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే తెనాలి డైరెక్టర్ గారు ఒకళ్ళు అతనికి యాక్సిడెంట్ అయింది, మేము వక్ఫ్ బోర్డు నుంచి అతనికి సాయం చేస్తామని చెప్పి ₹50,000 తీసుకుని వచ్చి డొనేట్ చేశారు. అతనికి వక్ఫ్ బోర్డు ద్వారా తీసుకుని వచ్చి ఇస్తున్నామని. తీరా చూస్తే మా మసీదు అకౌంట్లో ₹50,000 కట్ అయిపోయి ఉన్నాయి. ప్లస్
ఒబ్బోర్డు ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. ఒబ్బోర్డులో ఈ మసీదు డిఎంలో తీసుకుంటే ఇక్కడ 2 ఆఫీసర్లు ఉన్నారు, ఉండి వాళ్ళు మేనేజ్మెంట్లో మసీదు నడపాలి. వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండట్లా. నెల అద్దెలు మోజంతో గుంటూరు తెప్పించుకోవటం, వాళ్ళ శాలరీస్ ఇవ్వటం అలా చేస్తున్నారు. ఎవరు వచ్చి మసీదుకి బాగోగులు ఎవరు చూడట్లా. ఒక అనాథ మసీద్ లాగా వదిలేశారు. దీన్ని ఎవరు పట్టించుకోవట్లా. మేము తెనాలి డైరెక్టర్ గారికి ఎన్నోసార్లు వెళ్ళి మేము చెప్పాం, ఇక్కడ స్థానికులు ఉన్నాం, లైఫ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి కమిటీ వేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని. అతను దాన్ని చేయకుండా అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు. దానికి నిరసనగా రేపు పొద్దున 10 గంటల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ప్లస్ రెండోది ఏంటంటే ఒబ్బోర్డు ఇన్స్పెక్టర్ అనే అతను ఏ నెల ఆ నెల అకౌంట్ మాకు షో చేయాలి, మసీద్ నోటీస్ బోర్డులో పెట్టాలి. అది జరగట్లేదు. అసలు మసీదులో అమౌంట్ అంతా నెల వచ్చే ఇన్కమ్ ఏమవుతుంది ఏందనేది కూడా ఎవరికి తెలియదు. అందుకని చెప్పి ఈ నిరసనగా రేపు పొద్దున్న 10 గంటల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. తెనాలి మైనార్టీ సభ్యులు అందరూ కూడా మాకు మద్దతు ఇస్తున్నారు. ప్రధాన డిమాండ్ ఏం లేదండి, ఇక్కడ లైఫ్ మెంబర్లు ఉన్నారు, మసీదు పెద్దలు ఉన్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మా మసీదు మాకు హ్యాండ్ ఓవర్ చేసేస్తే మేము మళ్ళీ పాతలాగా మేము. మన తెనాలిలో జామా మసీదు అనేది 100 సంవత్సరాల చరిత్ర గల మసీదు. ఈ మసీదులో ఎంతోమంది నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ఎంతోమంది కమిటీలుగా ఏర్పడి లాయర్లు మరియు మేధావులు, డాక్టర్లు ఎంతోమంది దీంట్లో భాగస్వాములయ్యి ఈ రకంగా నిర్మాణం చేసి దీనికి ఇన్కమ్ సోర్స్ వచ్చేటట్టు కూడా రేపు భవిష్యత్తులో కూడా ఆ ఇన్కమ్తో ఎంతోమందికి పేదలకి సేవా కార్యక్రమాలు చేస్తానికి కూడా నిర్మాణం చేసి ఈ రకంగా కష్టపడి నిర్మాణం చేస్తే దాదాపుగా 2 సంవత్సరాలు ఒక కమిటీ మారి, ప్రెసిడెంట్ మారి, నెంబర్లు మారి దీన్ని 100 సంవత్సరాల నుంచి తీసుకొస్తూ వస్తున్నారు. అలాగే ఎటువంటి కారణాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీన్ని నిర్మాణం చేసుకుంటా కమిటీని నడుపుకుంటున్నారు. కానీ ఒక 2-3 సంవత్సరాల క్రితం మనకి చిన్న మనస్పర్ధలు వచ్చి ఒక్బోర్డుకి వెళ్ళి ఇలా జరుగుతుంది, ఏమైనా మీరు వచ్చి మాట్లాడి సమస్యను పరిష్కరించండి అని కొంతమంది మనం తెలియపరచడం జరిగింది. ఆయన ఏం చేశాడంటే, మీరు ఇట్టా కాదు, మీరు ఇది ఒక్బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేసేసేయండి, డిఎంలో వెళ్ళటానికి మీరు సంతకాలు చేయండి, తర్వాత మేము కమిటీకి ఏర్పడిన అప్పుడు ఒక్బోర్డు నిర్మాణం కాలేదు. మనం ఎప్పుడైతే ఒక్బోర్డుకి వెళ్ళామో అప్పుడు ఒక్బోర్డు నిర్మాణం కాలేదు, ఒక్బోర్డు కూడా కమిటీ పడలేదు. కొంతమంది దాంట్లో 1-2-3 మా సలహా ఏమి ఇచ్చారంటే, మీరు ఒక్బోర్డులో కంప్లైంట్ ఇవ్వండి, సంతకాలు పెట్టండి, డిఎంలో తీసుకుంటే తర్వాత తీసుకొచ్చి మాట్లాడి మీకు సమస్య పరిష్కారం చేసి మీ అందరినీ ఒక కమిటీగా ఏర్పాటు చేస్తామంటే మేము కూడా ఒక వారం కూర్చొని మాట్లాడుకుని మత పెద్దలతో మరి స్థానికులతో ఈ జామియా మసీద్ పాత లైఫ్ నెంబర్లతో మాట్లాడుకొని, సార్ అలాగేలే ఇక్కడ ఓ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన ఆధ్వర్యంలో ఆయన చెప్పాడు కదా, మంచి వచ్చాడు, ఆయన ద్వారానే వెళ్దామని చెప్పి ఆయన చెప్పాడని మేము వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్వతహాగా మేము వెళ్ళి కంప్లైంట్ ఇలా ఒక్బోర్డుకి మేము తాలూకాత లేకుండా ప్రతి సంవత్సరం మేము కట్టే ట్యాక్స్ కడతా మేము కమిటీని నడుపుకుంటున్నాం. కానీ ఆయన ఒక పెద్ద మనిషి, ఆయన కూడా ఒక ఒక్బోర్డు డైరెక్టర్ ఇచ్చే తెనాల్లో ఉన్నాడు, మనకు ఏదో రకంగా హెల్ప్ చేస్తాడు అనే ఉద్దేశం మీద ఆయన చెప్పాడని మేము కూడా అందరూ ఆలోచించుకొని సంతకాలు పెట్టి, సార్ అలాగే భయ్ మీరు చెప్పినట్టుగానే డిఎంలో తీసుకోండి అంటే సంతకాలు మా వాళ్ళు పెట్టారు. డిఎంలో తీసుకున్నాక ఆయన ఏమన్నాడంటే, డిఎంలో తీసుకున్న ఒక 10-15 రోజుల్లోనో లేకపోతే ఒక నెలలోనో మీ స్థానికులు పెద్దలకి ఒక 5గురిని కలిపి మేము మీకే అప్పచెప్పేసి తర్వాత మళ్ళీ ఒక మంచి కమిటీ మీరు ఏర్పరచుకొని తీసుకొచ్చి మాకు ఇస్తే ఆ కమిటీని మీకు అప్పచెప్పేస్తామని చెప్తే, సరే అలాగే అని చెప్పి ఆయన మాట విని మేము దానికి కూడా ఒత్తాసు పలికి ఆయన మీద నమ్మకంతో సంతకాలు పెట్టి ప్రతిదానికి ఆయన చెప్పినట్టుగా తలాడించుకుంటే ఈరోజు ఆయన తీసుకొచ్చాడంటే ఒక కమిటీ తీసుకురమన్నాడు. ఏది డిఎంలో తీసుకున్నా ఒక కమిటీని తీసుకెళ్ళి మేము ఆయనకి ఇస్తే, అట్ట కాదు అక్కడ ఇంకోళ్ళు ఉన్నారు ఇక్కడ ఇంకోళ్ళు ఉన్నారని, సరే వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించండి అని చెప్తే ఆయన ఏం చేశాడంటే ఆ కమిటీని ఒక్బోర్డులో తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఆ ఒక్బోర్డు కమిటీ ఏం చేశారంటే జామియా మసీదు ఫైల్ వచ్చింది. అక్కడోళ్ళు ఫైల్ వస్తే ఆయన ఏమన్నాడంటే వద్దు పక్కన పెట్టేసేయండి, అది నేను తర్వాత చూస్తానన్నాడు. సరే అలాగే అక్కడ మనం వెళ్ళి కనుక్కుంటే మీ ఇస్మాయిల్ బేగ్ భాయ్ గారే ఇటు ఆపుతున్నారండి, మాదేం లేదని అక్కడ స్థానికులు మా కూడా ఉంటారు కదా, చెప్పేవాళ్ళు ఉంటారు కదా, మేము కూడా ఎన్డీఏ కూటమికి పనిచేసిన వాళ్ళమే కదా, బయట వాళ్ళం కాదు కదా, చేశాం కాబట్టి మాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు చెప్పారు. సరే అలాగే అని చెప్పేసి మేము రెండోసారి ఆయన షాప్ దగ్గరికి వెళ్ళి పెద్దలు 80 సంవత్సరాలు ఇలాంటి పెద్దలు ఎంతోమంది వాళ్ళ దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి ఏందండి అంటే, సార్ నేను చేస్తానని చెప్పి 2-3 దఫాలు మాకు తిప్పి తర్వాత ఆయన ఆర్డర్ కాపీ తెచ్చుకున్నాడు. ఏది మమ్మల్ని పక్కన పెట్టేసి
పాత నెంబర్లు లైఫ్ నెంబర్లు ఎంతమంది ఉన్నా కానీ ఆయన ఆట కప్పి తెచ్చుకొని నా ఆధ్వర్యంలో ఈ మసీదు నేను నడుపుతానని చెప్పాడు. ఇది ఎంతవరకు న్యాయము? ఇప్పుడు ఇంత దూరం తీసుకొస్తే మేము మసీదుని ఇంత నిర్మాణంగా తీసుకొచ్చి ఎన్ని కార్యక్రమాలు చేసి ఎంతోమంది మేధావులు దీన్ని కష్టపడి ఈ రకంగా తీసుకొస్తే ఆయన ఆధ్వర్యంలో నేను నడుపుతానని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇది అసలు కరెక్ట్ కాదు. ఏంటంటే చాలామంది పెద్దలకు కూడా తెలియదు ఈయన చేస్తున్న పనులు. దానికి నిరసనగా, ఆయన చేసే పనులకు నిరసనగా రేపు మేము ఉదయం 10 గంటలకి శాంతియుతంగా నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తున్నాం. టౌన్లో ఉన్న పెద్దలకు కూడా చెప్పాం, మత పెద్దలకు చెప్పాం, అందరూ చెప్పాం. ఈ జామియా మసీద్ ఇలాహాలో ఉన్న మసీద్ పెద్దలకు కూడా చెప్పాం, మత పెద్దలకు కూడా చెప్పాం. అందరూ వచ్చి రేపు కూర్చొని దీక్షలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలి.